Hi everyone, welcome to Sai Academy Easy Way to Speak English. మనం సినిమాల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే సిరీస్లో ఉన్నాం. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు లైక్స్ ద్వారా కామెంట్స్ ద్వారా అందించండి. మీరు చేసే ఒక లైక్ మరియు కామెంట్ మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ వీడియో యొక్క లింకు పైన ఐకార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియోని కంటిన్యూషన్ చేయండి. ఈ ఎస్ఐ అని అడుగుతుంటాడు అనమాట. ఏమని? హూ ఆర్ ఇన్ ద రౌండ్స్, హూ ఆర్ ఇన్ ద రౌండ్స్, రౌండ్స్లో ఎవరున్నారు? హూ ఆర్ ఇన్ ద రౌండ్స్, రౌండ్స్లో ఎవరున్నారు అనగానే ఎస్ఐ సిఏకి చెప్తుంటాడు, షాబిల్ అండ్ జోబీ సార్, షాబిల్ అండ్ జోబీ సార్ అని చెప్తాడు. చెప్పగానే ఈ ఎస్ఐ అంటుండు, గివ్ దిస్ టు దెమ్ అండ్ టెల్ దెమ్ టు ఎంక్వైర్. గివ్ దిస్ టు దెమ్, ఇది వారికి ఇవ్వు. గివ్ దిస్ టు దెమ్ అండ్ టెల్ దెమ్, వారికి చెప్పు. ఏం చెప్పంటే టు ఎంక్వైర్, ఎంక్వైర్ చేయమని చెప్పు, ఇది వారికి ఇచ్చి అని. తర్వాత ఈ ఎస్ఐ బయటకు వెళ్ళి వాళ్ళకి కాంటాక్ట్ అవుతాడు. వీళ్ళు బైక్ మీద వెళ్తుంటారు అనమాట. వెనక ఉన్నటువంటి వ్యక్తి ముందులో ఉన్నటువంటి వ్యక్తికి చెప్తుంటాడు. ఏమనంటే, సార్ స్టాప్ ద బైక్, సార్ బైక్ ఆపండి, దెర్ ఈజ్ ఎ కాల్ కమింగ్, కాల్ వస్తుంది, బైక్ ఆపండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇతనితో స్టేషన్లో ఉన్న ఎస్ఐ మాట్లాడుతుంటాడు. ఏమనంటే, షాబిల్, ఐ హ్యావ్ సెంట్ ఎన్ అడ్రస్ టు యువర్ వాట్సాప్, ఐ హ్యావ్ సెంట్ ఎన్ అడ్రస్ టు యువర్ వాట్సాప్, మీ వాట్సాప్కి నేను ఒక అడ్రస్ని పంపించాను. వన్స్ చెక్ ఇట్, ఒకసారి దాన్ని చెక్ చేయి. తర్వాత ఇది కూడా అడుగుతా సరే, ఇది కూడా అడుగుతాను సరే. ఇతను చెక్ చేసుకుంటాడు. ఆ అడ్రస్ చూసి, దిస్ ఈజ్ నియర్ బై అడ్రస్ సార్, ఇది దగ్గరలోని అడ్రస్సే సార్ అని చెప్తాడు. చెప్పగానే అవతల వైపు ఉన్నటువంటి ఎస్ఐ చెప్తుంటాడు, సర్చ్ ఫర్ హిమ్ ఇమీడియట్లీ అండ్ రిపోర్ట్ ఇట్. సర్చ్ ఫర్ హిమ్ ఇమీడియట్లీ అంటే తక్షణమే అతని కోసం వెతకండి, అండ్ రిపోర్ట్ ఇట్, దాన్ని మాకు రిపోర్ట్ చేయండి. ఇట్స్ ఏ మిస్సింగ్ కేస్, అదొక మిస్సింగ్ కేసు అని చెప్తాడు. చెప్పగానే ఈ సాబిల్ అనే అతడు, ఇట్స్ క్లియర్ సార్, ఓవర్. ఓకే ఓకే క్లియర్ సార్, మీరు చెప్పింది క్లియర్ సార్, ఓవర్ అని చెప్పేసి పెట్టేస్తాడు. ఓకే, ఇందులోనే స్టేషన్కి న్యూస్ మీడియా వాళ్ళు చేరుకుంటారు అనమాట. మీడియా వాళ్ళు చేరుకొని వాళ్ళు ఈ విధంగా అడుగుతుంటారు, వీ హ్యావ్ కమ్ హియర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సమ్ క్లియర్ ఎవిడెన్సెస్. వీ హ్యావ్ కమ్ హియర్, మేము ఇక్కడికి వచ్చాము. ఆన్ ద బేసిస్ ఆఫ్ అంటే ఆధారాల మీద. ఏం ఆధారాల మీద అంటే సమ్ క్లియర్ ఎవిడెన్సెస్ అంటే కొన్ని స్పష్టమైన ఆధారాల మీద మేము ఇక్కడికి వచ్చాము. వై డిడ్ ద గర్ల్ కమిట్ ఏ మర్డర్. వై డిడ్ ద గర్ల్ కమిట్ అంటే, కమిట్ అంటే ఇక్కడ చేయడం, నేరం చేయడం అనమాట. వై డిడ్ ద గర్ల్ కమిట్ ఏ మర్డర్, ఎందుకని ఆ అమ్మాయి ఒక మర్డర్ చేసింది అని ఇక్కడికి చేరుకున్న రిపోర్టర్స్ పోలీసుల్ని అడుగుతుంటారు. ఇంకా ఏమడుగుతుంటారు అంటే, హూ హ్యాస్ బిన్ కిల్డ్. హూ హ్యాస్ బిన్ కిల్డ్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్. హూ హ్యాస్ బిన్ కిల్డ్, ఎవరిని చంపారు అంటే ఎవరు చంపబడ్డారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ ఏ రేప్ కేసా, ఈజ్ ఇట్ ఏ రేప్ కేసా, ఇది ఒక రేప్ కేసా అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ రిపోర్టర్స్ అందరూ కూడా పోలీసుల్ని అడుగుతుంటారు. అప్పుడు ఎస్ఐ చెప్తుండు, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, మీరు ఏ నాన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏ గర్ల్ హ్యాస్ కమ్ హియర్ సేయింగ్ దట్ షీ కిల్డ్ సమ్ వన్. ఏ గర్ల్ హ్యాస్ కమ్ హియర్, ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది, సేయింగ్ దట్ చెప్తూ, ఏం చెప్తూ, షీ కిల్డ్ సమ్ వన్, ఎవరినో చంపిందని చెబుతూ ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది. వీ నీడ్ టు ఎంక్వైర్, వీ నీడ్ టు ఎంక్వైర్ అంటే మేము ఎంక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ చెప్పిన విషయాన్ని మేము ఎంక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది అంటే రిపోర్టర్స్ ఏమడుగుతారంటే,
ద కిల్లర్ హ్యాస్ కన్ఫెస్డ్ ఇట్ ఇన్ పర్సన్. ఇన్ పర్సన్ అంటే వ్యక్తిగతంగా. ద కిల్లర్ హ్యాస్ కమిటెడ్ ఇట్. కన్ఫెస్డ్ అంటే నేరాన్ని ఒప్పుకొనడం. ఓకే, వ్యక్తిగతంగా ఆ చంపిన వ్యక్తి, ఆ కిల్లరే దాన్ని ఒప్పుకుంది. దెన్ మరి వై ఆర్ యూ డిలేయింగ్ ద ఎంక్వైరీ? మీరు ఎందుకని ఎంక్వైరీని డిలే చేస్తున్నారు? ఓకే, ఆ కిల్లరే ఆ నేరం చేసినట్లుగా వ్యక్తిగతంగా ఒప్పుకుంది, మరి మీరెందుకు ఎంక్వైరీని డిలే చేస్తున్నారు అని క్వశ్చన్ అయ్యగానే దానికి సిఐ ఆన్సర్ ఇస్తున్నమాట. హూ డిలేడ్ ఇట్? ఎవరు డిలే చేశారు అంటే ఎవరు ఆలస్యం చేశారు? ఐ సెడ్ వీ షుడ్ ఎంక్వైర్ ఇట్. ఐ సెడ్ నేను చెప్పాను, ఏం చెప్పాను? వీ షుడ్ ఎంక్వైర్ ఇట్, మేము దాన్ని ఎంక్వైర్ చేయాలి అని నేను చెప్పాను. ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే ద పోలీస్ హ్యావ్ సర్టెన్ లీగల్ ప్రొసీజర్స్. ద పోలీస్ హ్యావ్ అంటే పోలీసులకు ఉంటాయి. ఏముంటాయంటే సర్టెన్ అంటే ఖచ్చితమైన, లీగల్ అంటే చట్టపరమైన, ప్రొసీజర్స్ అంటే విధానాలు. ఓకే, పోలీసులకి కొన్ని చట్టపరమైన ఖచ్చితమైన విధానాలు ఉంటాయి. ఇంకేం చెప్తుందంటే ఫస్ట్ మొదట వీ హ్యావ్ టు ఇన్స్పెక్ట్ వెదర్ సంథింగ్ హ్యాస్ రియల్లీ హ్యాపెండ్ ఆర్ నాట్. వీ హ్యావ్ టు ఇన్స్పెక్ట్, మేము ఇక్కడ ఇన్స్పెక్ట్ అంటే తనిఖీ చేయడం. వీ హ్యావ్ టు ఇన్స్పెక్ట్, ఫస్ట్ తనిఖీ చేయాలి అంటే చెక్ చేయాలి. వెదర్ సంథింగ్ హ్యాస్ రియల్లీ హ్యాపెండ్ ఆర్ నాట్. ఇక్కడ వెదర్ ఆర్ నాట్ అంటే జరిగిందో లేదో, ఏం జరిగిందో లేదో. సంథింగ్ హ్యాస్ రియల్లీ హ్యాపెండ్, ఏదైనా నిజంగా జరిగిందో లేదో అన్నది మేము ఫస్ట్ తనిఖీ చేయాలి. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత, ఆఫ్టర్ దట్ ఆ తర్వాత వీ హ్యావ్ టు కన్ఫర్మ్, వీ హ్యావ్ టు కన్ఫర్మ్ మేము నిర్ధారించుకోవాలి. ఇట్ దాన్ని ఫస్ట్ అసలు నేరం జరిగిందో లేదో అన్నది మేము తనిఖీ చేయాలి, చెక్ చేయాలి. తర్వాత మేము దాన్ని నిర్ధారించుకోవాలి. ఇఫ్ దెర్ ఈజ్ ఏ కనెక్షన్ బిట్వీన్ దెమ్, వారి మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా లేదా అన్నది మేము తర్వాత నిర్ధారించుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఏ కేస్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ స్టేట్మెంట్ ఈజ్ టేకెన్. ప్యాసివ్ వాయిస్ అంతా కూడా. ఏ కేస్ ఈజ్ రిజిస్టర్ అంటే కేసు రిజిస్టర్ చేయబడుతుంది మరియు స్టేట్మెంట్ ఈజ్ టేకెన్, స్టేట్మెంట్ని తీసుకోబడుతుంది. ఎప్పుడు? ఫస్ట్ మేము చెక్ చేసి తనిఖీ చేసి అక్కడ నిజంగా నేరం జరిగిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కేసు రిజిస్టర్ చేయబడుతుంది, స్టేట్మెంట్ తీసుకోబడుతుంది. డిడ్ యూ గెట్ మీ? నేను చెప్పేది మీకు అర్థమైందా? డిడ్ యూ గెట్ మీ అని చెప్పి ఇంకేం చెప్తుందంటే దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. వీ హ్యావ్ ఏ డౌట్, మాకు ఒక డౌట్ ఉంది. రిగార్డింగ్ అంటే గురించి, దేని గురించి అంటే ద మెంటల్ స్టెబిలిటీ ఆఫ్ దిస్ గర్ల్. మెంటల్ స్టెబిలిటీ అంటే మానసిక స్థిరత్వం ఆఫ్ దిస్ గర్ల్, ఈ అమ్మాయి యొక్క మానసిక స్థిరత్వం గురించి మాకు ఒక డౌట్ ఉంది అని చెప్తాడనమాట. ఇది చెప్పగానే ఆమె విని సార్ എന്താ പറഞ്ഞേന്ന് ഇത്ര മീഡിയക്കാരെ മുമ്പിൽ വെച്ചിട്ട് എന്തിന്റെ അടിസ്ഥാനത്തിലാണ് బయటకు వస్తుంది. ఒక్కసారి బయటకు వచ్చి సిఐని అడుగుతుంది, సార్ వాట్ డిడ్ యూ సే, సార్ వాట్ డిడ్ యూ సే. ఇప్పుడు మీరు ఏమన్నారు? అయ్యా ఆస్క్డ్ వాట్ డిడ్ యూ సే, మీరేమన్నారని నేను అడుగుతున్నాను. వాట్ బేసిస్ డిడ్ యూ కాల్ మీ ఏ లూనాటిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. వాట్ బేసిస్ అంటే ఏ ఆధారం మీద అనమాట. వాట్ బేసిస్ డిడ్ యూ కాల్ మీ, మీరు నన్ను అంటున్నారు ఏ లూనాటిక్. ఇక్కడ లూనాటిక్ అంటే వెర్రిదాన్ని అని. ఓకే, వాట్ బేసిస్ డిడ్ యూ కాల్ మీ ఏ లూనాటిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. మీడియా ముందు ఏ ఆధారం మీద మీరు నన్ను ఒక వెర్రిదాన్ని లేదా మెంటల్ దాన్ని అన్నట్లుగా చెప్తున్నారు. సీరియస్గా ఈమె బయటకు వచ్చి అడుగుతుంది అనమాట. అడగగానే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఈమెతో చెప్తాడు. ఏం చెప్తాడంటే మేడం ఐ సా యూ టేకింగ్ ఏ మెడిసిన్, ఐ సా యూ టేకింగ్ ఏ మెడిసిన్. నేను మిమ్మల్ని చూశాను ఒక మెడిసిన్ తీసుకోవటం అని చెప్తాడు. చెప్పి ఇంకేం చెప్తుందంటే ఇజంట్ ఇట్ టేకెన్ బై మెంటల్ పేషెంట్స్, ఇజంట్ ఇట్ టేకెన్ అవి తీసుకునేవి కాదా, బై మెంటల్ పేషెంట్స్ అంటే మెంటల్ పేషెంట్స్ తీసుకునేవి కాదా అవి అని ఆమెని అడుగుతాడు. ഇതോ പ്രഷറിന്റെ ലിസ്റ്റ് പേപ്പറിൽ എന്നാണോ തനിക്ക് ഭ്രാന്തിന് ഗുളികയായത്? అడగగానే ఆమె వెంటనే ఆమె చేతిలో ఉన్నటువంటి ఆమె బ్యాగ్లో ఉన్నటువంటి మెడిసిన్స్ని బయటకు తీసి ఈజ్ ఇట్ దిస్, ఈజ్ ఇట్ దిస్ అంటే ఇవేనా, ఈజ్ ఇట్ దిస్ ఇదేనా అని చూపెట్టి
వెన్ డిడ్ బీపీ టాబ్లెట్స్ బికమ్ ఏ మెంటల్ ఇల్నెస్ టాబ్లెట్స్ ఫర్ యూ? వెన్ డిడ్ బీపీ టాబ్లెట్స్ బికమ్ అంటే అవ్వటం అనమాట. వెన్ డిడ్ బీపీ టాబ్లెట్స్ బికమ్ అంటే ఎప్పుడు బీపీ టాబ్లెట్స్ అయ్యాయి, ఏమయ్యాయి? ఏ మెంటల్ ఇల్నెస్ టాబ్లెట్స్, ఒక మానసిక అనారోగ్యపు టాబ్లెట్స్గా బీపీ టాబ్లెట్స్ ఎప్పుడు అయ్యాయి అని చెప్పేసి ఆమె దగ్గర ఉన్నటువంటి బీపీ టాబ్లెట్స్ని తీసి చూపిస్తుంది. I am a doctor. Dr. Janaki Ganesh. డూ యు నో హూ ఐ యామ్? నేనెవరో మీకు తెలుసా అని ఆమె ఐడి కార్డ్ చూపించి ఐఎమ్ ఏ డాక్టర్, డాక్టర్ జానకి గణేష్. డూ యు నో హూ ఐ యామ్? నేనెవరో మీకు తెలుసా? ఐఎమ్ ఏ డాక్టర్, డాక్టర్ జానకి గణేష్ అని చెప్తుంది. చెప్పి అక్కడున్న మీడియా వాళ్ళతోటి మాట్లాడుతుంటుంది అనమాట. ఏం చెప్తుందంటే వాళ్ళకి, యూ కెన్ ఇమాజిన్ ద మెంటల్ కండిషన్ ఆఫ్ ఎ గర్ల్ హూ హ్యాస్ కమ్ టు కన్ఫెస్ హర్ క్రైమ్. యూ కెన్ ఇమాజిన్, మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, మీరు ఊహించుకోవచ్చు. ఏంటిది? ద మెంటల్ కండిషన్ ఆఫ్ ఎ గర్ల్, ఒక అమ్మాయి యొక్క మానసిక పరిస్థితిని మీరు ఊహించుకోవచ్చు. హూ హ్యాస్ కమ్ టు కన్ఫెస్, ఎవరైతే నిజం చెప్పుకోవడానికి అంటే నేరం ఒప్పుకోవడానికి వచ్చిందో, హర్ క్రైమ్ అంటే ఆమె చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడానికి ఎవరైతే వచ్చిందో ఆ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితిని మీరు ఊహించుకోవచ్చు. మై బ్లడ్ ప్రెషర్ షాటప్, ఇక్కడ షాటప్ అంటే పెరిగిందని అర్థం అనమాట. మై బ్లడ్ ప్రెషర్ షాటప్ అంటే నా బీపీ ఎక్కువైంది. దట్స్ వై ఐ టుక్ అంటే అందుకే నేను తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అంటే మెడిసిన్ అనమాట. ఓకే, నేరం ఒప్పుకోవడానికి స్టేషన్కి వచ్చిన ఒక అమ్మాయి మానసిక పరిస్థితిని ఒకసారి మీరు ఊహించుకోండి. నా బ్లడ్ ప్రెషర్ పెరిగింది, అందుకే నేను ఆ మెడిసిన్ తీసుకున్నాను. అంటే అవి బీపీ టాబ్లెట్లు కాబట్టి ఆ బీపీ టాబ్లెట్స్ నేను తీసుకున్నాను అని చెప్పి ఇంకేం చెప్తుందంటే, ఇట్స్ ట్రూ, ఇది నిజం. ఐ కమిటెడ్ ఏ క్రైమ్, నేను ఒక నేరం చేశాను, ఇది నిజం అని చెప్తుంది. చెప్పి ఇంకేం చెప్తుందంటే, ఐ హ్యావ్ కమ్ టు ఫేస్ ఎనీ పనిష్మెంట్. అంటే ఐ హ్యావ్ కమ్, నేను వచ్చాను దేనికి? టు ఫేస్, ఎదుర్కోవడానికి, ఎనీ పనిష్మెంట్, ఏ పనిష్మెంట్నైనా ఎదుర్కోవడానికి నేను వచ్చాను. బట్ కానీ, సిన్స్ ఐ హ్యావ్ కమ్ హియర్, సిన్స్ అంటే ఇక్కడ నుండి, సిన్స్ ఐ హ్యావ్ కమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి, దిస్ ఆఫీసర్ ఈజ్ బిహేవింగ్, దిస్ ఆఫీసర్ ఈజ్ బిహేవింగ్, ఈ ఆఫీసరు ప్రవర్తిస్తున్నాడు. ఎట్లా? విత్ ఏ ప్రీ కన్సెప్షబుల్ మైండ్. ఓకే, ప్రీ కన్సెప్షబుల్ మైండ్ అంటే ముందుగానే ఏదో విషయం తెలిసిన మైండ్ తోటి అని అర్థం అనమాట. అంటే ఈ ఆఫీసర్కి ఏదో ముందుగానే ఏదో తెలిసినట్లుగా నాతో ప్రవర్తిస్తున్నాడు అని అర్థం అనమాట. ఇంకేం చెప్తుందంటే, ఈవెన్ వెన్ ఐ సెడ్ ఐ కిల్డ్ ఏ మ్యాన్, ఈవెన్ వెన్ అంటే అప్పుడు కూడా, ఎప్పుడు కూడా, ఐ సెడ్ ఐ కిల్డ్ ఏ మ్యాన్, నేను ఒక వ్యక్తిని చంపానని చెప్పినప్పుడు కూడా, ఈవెన్ వెన్ ఐ వాంట్ టు షో ద ప్లేస్ వేర్ ఐ బరీడ్ హిమ్, ఈవెన్ వెన్ అప్పుడు కూడా, ఎప్పుడు? ఐ వాంట్ టు షో ద ప్లేస్, నేను ఆ ప్లేస్ని చూపించాలనుకుంటున్నాను. వేర్ ఐ బరీడ్, నేను ఎక్కడైతే పాతి పెట్టానో ఆ ప్లేస్ని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు కూడా, నేను ఆ ఒక వ్యక్తిని చంపినప్పుడు కూడా ఇతడు ఇదంతా అబద్ధం అని ఆయనకు ముందే తెలిసినట్లుగా ఈ ఆఫీసరు ప్రవర్తిస్తున్నాడు అని చెప్తుంది. ఓకే, చెప్పి ఇంకేం చెప్తుందంటే, టిల్ నౌ అంటే ఇప్పటి వరకు, దిస్ ఆఫీసర్ ఈజ్ నాట్ రెడీ, ఈ ఆఫీసరు రెడీగా లేడు. టు ఇన్స్పెక్ట్ అంటే తనిఖీ చేయడానికి, ఇప్పుడు కూడా ఈ ఆఫీసరు తనిఖీ చేయడానికి రెడీగా లేడు. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్, ఇది మీరు అర్థం చేసుకోవాలి అని ఈ మొత్తం విషయం కూడా ఈ ఎస్ఐ మీదకి తోసేస్తుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న రిపోర్టర్స్ అడుగుతారు, మ్యామ్ హూమ్ డిడ్ యూ కిల్, మ్యామ్ హూమ్ డిడ్ యూ కిల్, మీరు ఎవరిని చంపారు? వై డిడ్ యూ కిల్ హిమ్, మీరు అతన్ని ఎందుకు చంపారు? మ్యామ్ మీరు ఇంత చెప్తున్నారు కదా, అసలు మీరు ఎవరిని చంపారు, ఎందుకు చంపారు అని అడుగుతారు. చెప్తే ఇవేం చెప్తుందంటే, ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ ఎవ్రీథింగ్ టు ద పోలీస్, ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్, నేను
ఇదివరకే చెప్పేశాను. ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ, అంతా ఎవరికి? టు ద పోలీస్. ఓకే, నేను ప్రతిదీ పోలీసులకి ముందే చెప్పేశాను. ఐ కాంట్ అఫర్డ్ టు సే ఇట్ అగైన్. ఐ కాంట్ అఫర్డ్ అంటే నేను భరించలేను. టు సే ఇట్ అగైన్, నేను మళ్ళీ చెప్పడానికి నేను భరించలేను. ప్లీజ్ అని చెప్పేసి సైలెంట్ అయిపోతుంది. 18 Bravo answering. സാറേ ഞാൻ ആ പയ്യന്റെ വീട്ടിൽ ചെന്ന് അന്വേഷിച്ചു. ആ വീട്ടിൽ നിന്ന് ഒരാഴ്ച മുമ്പ് ഫാം ഹൗസ് ఇంతకుముందు కానిస్టేబుల్స్కి ఎంక్వైరీ చేయమంటుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది అనమాట. మెసేజ్ రాగానే ఈ సిఐ మాట్లాడుతుంటాడు. అందులో వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే, సార్ ఐ వెంట్ టు ద బాయ్స్ హౌస్. ఐ వెంట్ టు ద బాయ్స్ హౌస్. నేను అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ ఎంక్వైర్డ్, నేను ఎంక్వైరీ చేశాను. హీ లెఫ్ట్ హోమ్ ఏ వీక్ ఎగో. హీ లెఫ్ట్ హోమ్, లెఫ్ట్ అంటే ఇంటి నుండి వెళ్ళాడు అని అర్థం. హీ లెఫ్ట్ హోమ్, ఇంటి నుండి వెళ్ళాడు. ఏ వీక్ ఎగో, ఒక వారం క్రితం అతను ఇంటి నుండి వెళ్ళాడు. సేయింగ్ దట్ అంటే చెప్తూ, ఏం చెప్తూ? హీ వాజ్ గోయింగ్ టు ద ఫామ్ హౌస్. అతను ఫామ్ హౌస్కి వెళ్తున్నానని చెప్తూ అతను వారం క్రితం ఇంటి నుండి వెళ్ళాడు. ఇంకేం చెప్తున్నాడు అంటే, వెన్ వీ ఎంక్వైర్డ్ ఎట్ ద ఫామ్ హౌస్ అంటే వీళ్ళు ఫామ్ హౌస్ కూడా వెళ్తారు, వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తారనమాట. చేస్తే వెన్ వీ ఎంక్వైర్డ్ ఎట్ ద ఫామ్ హౌస్, మేము ఫామ్ హౌస్లో ఎంక్వైరీ చేసినప్పుడు వీ కేమ్ టు నో దట్, మేము తెలుసుకున్నాము. వీ కేమ్ టు నో అంటే మాకు తెలిసింది. ఏం తెలిసిందంటే, ఏ గర్ల్ కేమ్, ఒక అమ్మాయి వచ్చింది. టు టేక్ హిమ్, అతన్ని తీసుకెళ్ళడానికి. విత్ హర్, ఆమెతోటి. ఓకే, మేము ఫామ్ హౌస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు మాకేం తెలిసిందంటే, ఒక అమ్మాయి వచ్చి అతన్ని ఆమె వెంట తీసుకెళ్ళింది. ద కార్ ఇన్ విచ్ ద గర్ల్ కేమ్ ఈ స్టిల్ హియర్. ఏ కారులో అయితే ఆ అమ్మాయి వచ్చిందో ఆ కారు. ద కార్ ఇన్ విచ్ ద గర్ల్ కేమ్ అంటే ఏ కారులో అయితే వచ్చిందో అమ్మాయి ఆ కారు. ఈజ్ స్టిల్ హియర్, ఇంకా ఇక్కడే ఉంది. ఆ కారు, ఏ కారులో అయితే అమ్మ వచ్చిందో ఆ కారు ఇంకా ఇక్కడే ఉంది. ఇంకేం చెప్తున్నారంటే, ద కార్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ సమ్వన్ నేమ్డ్ జానకి. ద కార్ ఈజ్ రిజిస్టర్డ్, కారు రిజిస్టర్ చేయబడింది. అండర్ అంటే క్రింద, దేని కింద? సమ్వన్ నేమ్డ్ జానకి. జానకి అనే ఎవరో ఒక ఆవిడ పేరు కింద ఆ కారు రిజిస్టర్ చేయబడింది. అండ్ మరియు ద బాయ్స్ ఫోన్ ఈ స్విచ్డ్ ఆఫ్. ఆ అబ్బాయి యొక్క ఫోను స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా ఆ అబ్బాయి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. సో కావున ఐ థింక్ మిస్సింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఐ థింక్, నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను అంటే, మిస్సింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్. మిస్సింగ్ కన్ఫర్మ్ అని నేను అనుకుంటున్నాను అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట కానిస్టేబుల్స్. తర్వాత ఈమె ఈ సిఐ తోటి అంటుంటుంది అనమాట. ఏమనంటే, డిడెంట్ ఐ టెల్ యూ సార్, నేను మీకు చెప్పలేదా సార్? దట్ ఏమనంటే, ఐ కిల్డ్ హిమ్, నేను అతన్ని చంపానని మీకు చెప్పలేదా సార్ అని అంటుంది. అనగానే ఈ ఎస్ఐ ఇప్పుడు రియలైజ్ అయ్యి ఈమె చంపింది అనుకొని స్టార్ట్ ద వెహికల్ అని అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ చెప్తాడు అనమాట. స్టార్ట్ ద వెహికల్స్, బండ్లు తీయండి అని చెప్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.